హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెట్టుబడి లేకుండా రిస్క్ లేకుండా పార్ట్ టైమ్గా వర్క్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ పొందే ఒక అద్భుతమైన అవకాశం గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ బిజినెస్ ద్వారా మనకి మనీ ఫ్రీడమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ అంటే మనం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు ఆదాయం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ పొందవచ్చు. మంచి హెల్త్ వస్తుంది, లైఫ్కి సెక్యూరిటీ ఆర్థిక భద్రత వస్తుంది, ఫ్రీ ఫారెన్ టూర్స్ వస్తాయి ఫ్రెండ్స్, రికగ్నేషన్ వస్తుంది. రికగ్నేషన్తో పాటు మన డ్రీమ్స్ మనకు ఫుల్ఫిల్ చేసుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఇది. మనందరం బ్రతకడానికి మనీ అవసరం ఫ్రెండ్స్. సో మనీ కోసం వర్క్ చేస్తాం. మనం బ్రతకడానికి చేసే పనులను రాబర్ట్ టి కియోసాకి 21వ శతాబ్ది వ్యాపారం అనే పుస్తకంలో 4 క్వాడ్రెంట్స్గా విభజించారు ఫ్రెండ్స్. అవేంటి అంటే ఈఎస్బిఐ, ఈ ఫర్ ఎంప్లాయ్. ఇక్కడ బాస్ ఉంటాడు ఫ్రెండ్స్. మనం లిమిటెడ్ టైం వర్క్ చేస్తాం, లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటాం. సో కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయాలి. ఇక్కడ మనం పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే మన ఇన్కమ్ అనేది జీరో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్. ఎవరైతే బాసిజం ఇష్టం ఉండదో వారు సెల్ఫ్ ఎంప్లాయ్గా మారుతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కిరాణా షాప్ అనుకోండి ఫ్రెండ్స్, బట్టల షాప్ కానివ్వండి, ఒక లాయర్, టైలర్ ఎక్సెట్రా. కిరాణా షాప్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, జాబ్ లాగా టైమింగ్స్ ఉండవు, సండేస్ కూడా వర్క్ చేయాలి, కొంత రిస్క్ తీసుకుంటాం. సో ఇక్కడ జాబ్ కంటే ఎక్కువ టైం వర్క్ చేస్తాం కాబట్టి కొంత ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. కానీ ఇక్కడ కూడా పని చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్, యాక్టివ్గా పర్సన్ వర్క్ చేసినప్పుడే డబ్బులు వస్తాయి. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. మన ఇండియాలో ఉన్న జనాభాలో ఫ్రెండ్స్ 96% పీపుల్ ఎంప్లాయ్గా సెల్ఫ్ ఎంప్లాయ్గానే ఉంటారు ఫ్రెండ్స్. కానీ వీళ్ళ దగ్గర మనీ వచ్చేసి 4% మాత్రమే ఉంటుంది. అలాగే ఒకసారి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బిఐ, బి ఫర్ బిజినెస్ ఫ్రెండ్స్. మినిమం ఒక 500 ఎంప్లాయీస్ని మనం మెయింటైన్ చేస్తే దాన్ని బిజినెస్ అంటున్నాం. ఎగ్జాంపుల్గా అంబానీని తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, అతనికి రిలయన్స్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు, కానీ అవి టైం టు టైం ఓపెన్ అయితే టైం టు టైం క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా అంబానీ నిద్రపోయినా కూడా డబ్బులు సంపాదిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ కాల్ ప్యాసివ్ ఇన్కమ్. అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా, ఇక్కడ బాగా డబ్బులు ఉన్నవారు స్టాక్ మార్కెట్లో కానీ లేదా మంచి సెంటర్లో కాంప్లెక్స్ ద్వారా కానీ ఇన్కమ్ పొందుతారు. ఇక్కడ డబ్బును సృష్టిస్తుంది. ఇక్కడ పర్సన్ లేకపోయినా కూడా తన ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది రెగ్యులర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో రైట్ సైడ్ క్వాడ్రెంట్లో ప్యాసివ్ ఇన్కమ్ పొందుతారు ఫ్రెండ్స్. ఇండియాలో వచ్చేసి 4% పీపుల్ రైట్ సైడ్ క్వాడ్రెంట్లో ఉంటారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళకు వచ్చే అమౌంట్ మాత్రం 96% వీరి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. సో బయట లైఫ్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలంటే మనకి 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పబోయే ఈ బిజినెస్ ద్వారా మనం కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈఎస్బిలో కనుక మనం చూసుకున్నట్లయితే డబ్బులు ఎక్కువగా సంపాదించాలంటే మనకున్న ఆప్షన్ వచ్చేసి అల్టిమేట్గా బిజినెస్ ఫ్రెండ్స్. బట్ మనం బిజినెస్ ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి అవుట్ సైడ్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి బిజినెస్ చేయాలంటే మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇన్వెస్ట్మెంట్ పెడతాం కాబట్టి మనకి 100% రిస్క్ ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, మంచి లొకేషన్ ఉండాలి, కాంపిటీషన్ తట్టుకోగలగాలి, ఎంప్లాయీస్ ఉండాలి, 24 hours మనం ఎఫర్ట్ పెట్టగలగాలి. ఇలా చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పబోయే బిజినెస్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది. మనకు ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. మనకు ఒక అంబిషన్ ఉండాలి, అంటే ఎదగాలి అనే ఒక తపన ఉండాలి ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి టైం ఫ్రెండ్స్. మనం ఈ బిజినెస్లో టైంని ఇన్వెస్ట్ చేయగలిగితే మనం ఈ బిజినెస్లో డెఫినెట్గా సక్సెస్ కాగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, మనందరం బిజీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ఒకసారి మన షెడ్యూల్ చూసుకుంటే ఫ్రెండ్స్, అందరికీ పర్ డే 24 hours టైం ఉంటుంది. అందులో 8 hours వచ్చేసి మనం ఏదో ఒక రకమైన వర్క్ చేస్తూ ఉంటాం, 8 hours నిద్రపోతూ ఉంటాం. ఒక 4 hours వచ్చేసి రెగ్యులర్ వర్క్ ఫ్రెండ్స్, ట్రావెలింగ్ కానివ్వండి, తినడం కానివ్వండి. ఇంకో 4 hours మనకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ ఫ్రీ టైంలో మనం టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, సోషల్ మీడియా, ఫ్రెండ్స్తో తిరగడం, ఇలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ 4 hours మనం డైలీ కనుక జస్ట్ 2 hours ఈ బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేస్తే 2 to 5 yearsలో
మనం 1 to 5 lakh పర్ మంత్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనం బయట మార్కెట్ సిస్టమ్ చూద్దాం ఫ్రెండ్స్. మనం కస్టమర్గా మార్కెట్లో చాలా రకాల వస్తువులు పర్చేజ్ చేస్తాం. ఈ వస్తువులు మనం ఒక రీటైల్ షాప్లో తీసుకొస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు ఒక హోల్సేల్ దగ్గర తీసుకొస్తారు. ఒక హోల్సేలర్ వచ్చేసి ఒక డీలర్ దగ్గర, ఒక డీలర్ వచ్చేసి ఒక క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర, అతను ఒక ఫ్యాక్టరీలో తీసుకొస్తాడు ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారైంది కస్టమర్స్కి యాడ్స్ అండ్ మీడియా ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. కస్టమర్ మార్కెట్లో ఒక వస్తువు 100 రూపాయలకి పర్చేజ్ చేస్తే ఒక సర్వే ప్రకారం ఆ వస్తువు మంచి బ్రాండెడ్ అయితే 30 రూపీస్కి తయారవుతుంది ఫ్రెండ్స్. ఫ్యాక్టరీ అతను ఒక 10% ప్రాఫిట్ తీసుకొని మార్కెట్లోకి 40 రూపీస్కి రిలీజ్ చేస్తారు. C&F ఏజెంట్ వచ్చేసి ఒక 10% ప్రాఫిట్ తీసుకొని డీలర్కి మూవ్ చేస్తారు ఫ్రెండ్స్. డీలర్ ఒక 10% ప్రాఫిట్ తీసుకొని హోల్సేలర్కి మూవ్ చేస్తారు. హోల్సేలర్ ఒక 10% ప్రాఫిట్ తీసుకొని రీటైలర్కి మూవ్ చేస్తారు ఫ్రెండ్స్. రీటైలర్ ఒక 10% ప్రాఫిట్ తీసుకొని కస్టమర్కి మూవ్ చేస్తారు. మధ్యలో మీడియాకి ఒక 20% అమౌంట్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. టోటల్గా కస్టమర్ వచ్చేసి ఒక 40 రూపీస్ వస్తువుని మార్కెట్లో 100 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఒక కస్టమర్ 60% అమౌంట్ని మార్కెట్లో కోల్పోతున్నాడు. సో ఈ మార్కెట్ వ్యవస్థ బాగాలేదని, కస్టమర్ ఎప్పటికీ రిచ్ అవ్వట్లేదని భావించి 1959లో ఒక కాన్సెప్ట్ కనుక్కున్నారు ఫ్రెండ్స్. ఒక వస్తువు తయారు కావాలంటే ఫ్యాక్టరీ ఉండాలి, వాడుకోవాలంటే కస్టమర్ ఉండాలి, మధ్యలో ఈ మార్కెట్ వ్యవస్థ అవసరం లేదు అని చెప్పేసి ఫ్యాక్టరీ టు కస్టమర్, దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటున్నాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ద్వారా కస్టమరు మార్కెట్లో కోల్పోతున్న 60% అమౌంట్ని మనం తిరిగి రిటర్న్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 60% అమౌంట్ మనం రిటర్న్ పొందాలంటే ఒక 2 రకాల పనులు చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి యూజ్, సెకండ్ ప్రమోట్. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్, కార్ ప్యూరిఫైర్, రూమ్ ప్యూరిఫైర్, కుక్వేర్ ప్రొడక్ట్స్, ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ప్యూర్ న్యాచురల్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మొక్కల నుంచి తయారైనవి. బయట ప్రొడక్ట్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్, కెమికల్, డేంజరస్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం మనం. వాటి ప్లేస్లో మన బిజినెస్లోని ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. అలా యూజ్ చేసిన విషయాన్ని ఎదుటి వ్యక్తికి ప్రమోట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ప్రమోషన్ అనేది మనకు కొత్త కాదు ఫ్రెండ్స్. ఒక హోటల్లో బిర్యానీ తిన్నామనుకోండి, బాగుంటే మన ఫ్రెండ్స్ అందరికీ చెబుతాము ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుందని. వాళ్ళు అక్కడికి వెళ్ళి బిర్యానీ తినడం వల్ల హోటల్ అతనికి బిజినెస్ అవుతుంది, కానీ మనకి ఏం లాభం ఉండదు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు నచ్చిన విషయాన్ని నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తికి ప్రమోట్ చేయడం వల్ల మనం 60% అమౌంట్ అనేది రిటర్న్ తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ వచ్చేసి టర్న్ ఓవర్ బేస్డ్ బిజినెస్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్లైడ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలంలో పాయింట్ వాల్యూమ్ ఫ్రెండ్స్, తర్వాత అమౌంట్ అప్రాక్సిమేట్లీ, తర్వాత స్లాబ్ ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనం ఎర్న్ చేసే ఇన్కమ్. మనం ఒక 200 పాయింట్స్ కనుక చేసినట్టయితే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20,000 బిజినెస్ కనుక మనం చేసినట్లయితే 3% స్లాబ్లో ఉంటాం. మనకి ఇన్కమ్ వచ్చేసి 4,000 వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక 600 పాయింట్స్ చేస్తే, అంటే ఒక 60,000 టర్న్ ఓవర్ కనుక మనం చేసినట్టయితే 6%లో ఉంటాం. మనకి ఇన్కమ్ వచ్చేసి 6,000 to 8,000 వరకు వస్తుంది ఫ్రెండ్స్. 9% రీచ్ అయినప్పుడు 10,000 to 12,000 వరకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 12% రీచ్ అయినప్పుడు 17,000 to 22,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అలాగే 15% రీచ్ అయినప్పుడు 40,000 to 55,000 ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 18% రీచ్ అయినప్పుడు 65,000 to 75,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా 21% రీచ్ అయినప్పుడు 1 lakh అండ్ ఎబో ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 1 lakh ఇన్కమ్ మనం ఎర్న్ చేసినప్పుడు మనకి కంపెనీ ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మనం డబ్బులు ఎట్లా వస్తాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. మనం ఒక 20,000 కనుక టర్న్ ఓవర్ చేసినట్టయితే, అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే వస్తువులు బయట షాప్లో బదులు మన షాప్లో కనుక మనం పర్చేజ్ చేస్తే అవి ఒక 5,000 వరకు అవుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక 3 ఫ్యామిలీస్కి మనం ఇలా 5,000 ప్రొడక్ట్స్ కనుక ఇప్పించగలిగితే టోటల్గా మనకు 20,000 టర్న్ ఓవర్ జరుగుతుంది. 20,000 టర్న్ ఓవర్ జరిగినప్పుడు మనకి 4,000 వరకు బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అకౌంట్ పే ద్వారా ఒక 2,880 రూపీస్, ఒక ట్రేడ్ డిస్కౌంట్, CSI, పర్ఫార్మెన్స్ బోనస్ అని 3 రకాలుగా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి 1,000 to 1,500 వరకు వస్తుంది. మనం బయట 20,000 కనుక పర్చేజ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఏం బెనిఫిట్ ఉండదు. ఇక్కడ మనం 20,000 పర్చేజ్ చేస్తే మనకు 4,000 వరకు రిటర్న్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే విషయాన్ని మనకు తెలిసిన చాలామందికి మనం చెప్పవచ్చు. వాళ్ళని కూడా మనలాగా షాప్ చేంజ్ చేయించి ఈ విధంగా ప్రాఫిట్ ఇప్పించగలిగితే
మనకి టీం పెరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఇదే విషయాన్ని మన టీం మెంబర్స్కి కూడా మనలాగా వర్క్ చేస్తూ వాళ్ళకి టీంని టర్న్ ఓవర్ని పెంచడం నేర్పిస్తే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మన టీం కలిసి పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేయగలుగుతాము. అప్పుడు మనకి మన టీంకి లక్షల్లో ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా మనం పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో మనకు హెల్ప్ చేయడానికి 3 పవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఆంబే ఇండియా ఎంటర్ప్రైజెస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మనకి తయారు చేస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఫ్రెండ్స్, నిత్యం వాడుకునే వస్తువులు. ఒకసారి కంపెనీ హిస్టరీ చూద్దాం ఫ్రెండ్స్. 1959లో స్టార్ట్ అయింది. 109 కంట్రీస్లో ఉంది ఫ్రెండ్స్. 7,500 ఎకరాల ఓన్ ల్యాండ్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. 1,200 మంది సైంటిస్టులు ఉన్నారు. 75 R&D సెంటర్స్ ఉన్నాయి. 1000 పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఫ్రెండ్. మన ఇండియాలో చూసుకున్నట్టయితే 1998లో లాంచ్ అయింది. ఇండియాలో 180+ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. 3000 crores టర్న్ ఓవర్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పవర్ వచ్చేసి మనకు సక్సెస్ఫుల్ టీమ్ ఫ్రెండ్స్. ఎవరైతే 1 lakh అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారో వాళ్ళని సక్సెస్ఫుల్ టీమ్ అంటాం ఫ్రెండ్స్. వాళ్ళకి మనకి ఈ బిజినెస్లో ఎలా సక్సెస్ కావాలో గైడెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇందులో కొన్ని బుక్స్, సిడీస్, కొన్ని సెమినార్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ బిజినెస్లో వచ్చేసి మనం టైంని మల్టిప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు ఒక్కరమే ఉంటాం. డైలీ 2 hours కనుక మనం వర్క్ చేస్తే మనకు 2 hours వర్క్ జరుగుతుంది. మన టీంలోకి ఒక 10 members వచ్చినప్పుడు తలా 2 hours వర్క్ చేసినప్పుడు 20 hours per day వర్క్ జరుగుతుంది. అదేవిధంగా మన టీంలో 100 members వచ్చినప్పుడు తలా 2 hours వర్క్ చేస్తే 200 hours per day వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం పర్సనల్గా పెట్టేది జస్ట్ 2 hours. ఒకవేళ మనం కనుక పని చేయలేకపోతే మిగిలిన 198 గంటల పని అనేది జరుగుతుంది. సో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నాం. మనం పని చేయలేని పరిస్థితుల్లో కూడా మనం ఇన్కమ్ పొందుతాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ద్వారా. నెక్స్ట్ ఒకసారి మనం అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఏదైనా జాబ్ అనుకోండి, మన జాబ్కి మనమే వెళ్ళాలి, రెగ్యులర్గా వెళ్ళాలి, ఫుల్ టైం వర్క్ చేయాలి. ఈ 3 చేయాలంటే మన హెల్త్ బాగుండాలి. ఈ 4 ఏది లేకపోయినా కూడా మన ఇన్కమ్ అనేది 0 అవుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో వచ్చేసి 4 లేకపోయినా కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. ఒకసారి నెట్వర్క్ చేసుకున్నట్టయితే 4 లేకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చార్ట్ చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన టైం, వర్క్, రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మన టీమ్ అండ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. మనం లెఫ్ట్ సైడ్ చూడండి, మనం స్టార్ట్ అయిన కొత్తలో ఎక్కువ వర్క్ చేస్తాం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, కానీ మనకి ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది, టీం ఉండదు. అదేవిధంగా అలా కొన్ని రోజుల తర్వాత మన టైం ఎఫర్ట్స్ తగ్గుతుంది, మనకు కొంత టీం పెరుగుతుంది, కొంత ఇన్కమ్ పెరుగుతుంది. లాస్ట్లో మనం వర్క్ చేయకపోయినా టీం ఉంటుంది కాబట్టి ఇన్కమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం బయట ఏం వర్క్ చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్కి మనం సెక్యూరిటీ అనేది ఇవ్వలేము. ఈ బిజినెస్ ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్ కూడా సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.